వెల్కమ్ టు నమస్తే ఆత్మకూరు యూట్యూబ్ ఛానల్. ఎడారి అయినటువంటి రాజస్థాన్ రాష్ట్రంలోనైనా నీరు దొరుకుతుందేమో కాని నంద్యాల జిల్లా పార్లమెంటు పరిధిలో చుక్కనీరు దొరికే పరిస్థితి లేదన్నారు నంద్యాల జిల్లా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శబరి నందికొట్కూరు నియోజకవర్గం మళ్లీ నందనవనంగా మారాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని గెలిపించాలన్నారు. కొంతమంది దొంగలు రాజకీయ నాయకుల పేరు పెట్టుకుని చలామణి అవుతున్నారని వారిని నమ్మి మళ్లీ మోసపోవద్దని అన్నారు. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో అన్యాయానికి గురయ్యారని ఈసారి వైసీపీకి ఓటు వేస్తే యువతకు ఉద్యోగాలు ఉండకపోగా రైతులకు కనీసం సాగునీరు, త్రాగునీరు కూడా ఉండదని అన్నారు. రాబోయే ఎన్నికలలో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను భావించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని ఆమె తెలిపారు. ఇక్కడైతే నంద్యాల పార్లమెంట్లో అయితే ఇరిగేషన్ సమస్య, తాగునీటి సమస్య మొట్టమొదటి, ఆ తర్వాత ఇక్కడ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో నందికొట్కూరు నియోజకవర్గం మళ్లీ నందనవనంగా మారాలి అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి మళ్లీ చూడాలి అంటే ఖచ్చితంగా ఈసారి దొంగ రాజకీయ నాయకులకు దొంగ పేర్లు పెట్టుకొని రాజకీయ నాయకులమని చెప్తున్న వాళ్ళు మాటలు వినద్దండి. అసలు సిసలైన రాజకీయ నాయకులు, అసలు సిసలైన రాజకీయ ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళకు ఈరోజు నందికొట్కూరు ప్రజలందరూ ఓటు వేయండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు బాధపడ్డాము, అన్యాయానికి గురయ్యాము. మళ్ళీ కూడా వైసీపీకి ఓటు వేస్తే మటుకు ఇంకా మన పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, రైతులకు సాగునీరు ఉండదు, తాగడానికి నీళ్లు కూడా ఉండవు మన నందికొట్కూరు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించండి. ఎమ్మెల్యే, ఎంపీ రెండు సైకిల్కే వేసి గెలిపించండి. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి ఏంటో మేము చూపిస్తాము. అట్లాగే ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడి ఇక్కడ నందికొట్కూరు ఆడబిడ్డగా నేను ఎంపీగా గెలిచి ఆడ పార్లమెంట్లో మాట్లాడాలని నా కోరిక. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల పార్లమెంట్లో ప్రధానమైన సమస్య నీటి సమస్య. మరిన్ని వార్తల కోసం మా నమస్తే ఆత్మకూర్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.